బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొన్ననే బీర్ల ధరలు పెంచారు, ఇప్పుడు లిక్కర్ రేట్లు పెంచడానికి సిద్ధమవుతా ఉంది. కొత్త బ్రాండ్లు తీసుకొస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటే ఆదాయ వనరులు పెంచడానికి కేవలం మద్యాన్ని టార్గెట్ చేసుకొని మద్యం పెంచుకుంటూ పోతామంటే కాదు. ఆదాయ వనరులు అత్యధిక ఆదాయం వచ్చేది జిఎస్టీ వచ్చేది. మనకు జిఎస్టీ, మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ రెవెన్యూ అవన్నీ పడిపోయినాయి. ఇక దీన్ని ఎవడు అడిగేటోళ్ళు లేడు. ధర్నాలు చేసి ఎవడు మందు పెంచినా ధర్నా చేయరు, వైన్ షాప్ల కాడ ధర్నా చేయరు. పోతే పెళ్ళం కొడుతుంది, నువ్వు ఇజ్జత్ పోతే నువ్వు తాగేది ఇంట్లో తాగేది బయట పోయి చెప్తావా అని అంటారు. బయట పోయి అంత ధర్నా చేస్తావా ఏమనుకుంటావు? అందుకే ఎవరు ధర్నా చేయరు. నువ్వు 15% పెంచినా 100% పెంచినా లొల్లి చేసేటోడు ఉన్నాడు. ఇక నకిలీ మద్యం అన్న తాగాలి, లేకపోతే ఏదో ఒకటి అప్పు చేసి ఇల్లు అమ్మే తాగాలి తప్ప, వస్తువులు అమ్ముకొని తాగాలి తప్ప ధర్నాలు చేసేటోళ్ళు. కనుక ఇది పెంచితే అయిపోతుంది రా భయ్. ఇప్పటికే పెరిగింది, ఇప్పుడు 36,000 కోట్ల వరకు వచ్చింది. 50,000 కోట్లు వచ్చేస్తుంది. ఇది పెంచితే ఏ మార్గం లేదు. ఓకే, అనవసరంగా వేస్ట్. భూమిలో ఏమైనా గొడవ అవుతుంది, వేరే ఏదైనా ఇదవుతుంది. ఇది అమ్మితే సరిపోతుంది అట్లా చేస్తుండ్రు. అది కూడా ఎట్లా అంటే ధరలు పెంచడమే కాదు, దాదాపు 604 కంపెనీలకు అలో చేసారు రమ్మని ఓపెన్గా. పక్క రాష్ట్రంలో మద్యం దాగి చచ్చిపోయినటువంటి కంపెనీలకు కూడా దర్వాజా తెరిచిపడేది. ఎవడంటారని తాండి అమ్ముకోండి పోండి, ఎంత ఇస్తావు ఇవ్వండి అనే టైప్లో ఉంది. ఇక బరి తెగించి ఏంటంటే నువ్వు సీసాలు తాగాలంటే వాడు ఏడంటే దానికి రాకుండా ఇంటికి పోయి గప్ప మెల్లకుండా సీక్రెట్గా తాగడము, లేకపోతే బార్ షాప్ పోవడము అట్లా అవకాశం ఉంటుండే. బార్ షాప్ లేదనుకో ఓసారి పోయి ఉట్టినే తాగకుండా కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి అన్నమాట. అట్లా ఇప్పుడు ఇక మనకి ఈజీ టెట్రా ప్యాక్ వస్తుంది. నీళ్ళు కలుపుతారు, అలానే సోడా కలుపుతారు, డైరెక్ట్ లటలట తాగుడే అనమాట. ఇక దానికి స్పెషల్ ఆఫర్లు కూడా ఎగ్గులు ఫ్రీ, స్నాక్స్ ఫ్రీ అట్లాంటివన్నీ వస్తాయి. ఇక వచ్చి వాడికి బస్ స్టాండ్లలో కూడా తాగొచ్చు, నువ్వు ఆటోలో పోతూ బజార్ తాగొచ్చు. ఇక కంపెనీలు కూడా ఎట్లున్నాయి ఇవ్వాలి రేపు అంటే ఫ్రూటీ ఉంది అనుకో, ఫ్రూటా వచ్చేస్తుంది అంతే, సేమ్ అట్లే వద్దు ఇస్తున్నాడు. మొజా అని వస్తుంది. ఇప్పటికీ బిర్యానీ బూమ్ బీర్లు వచ్చిన తర్వాత అవేం పెద్ద లెక్క కాదు. అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేటట్లు అందరికీ అందుబాటులో ఎప్పుడంటే అప్పుడు తాగొచ్చు ఈజీగా. కొందరికి అవకాశం లేక దొరకక తాగకుండా కూడా ఉంటారు అన్నమాట. అట్లా కూడా నియంత్రించినట్లు ఉంటుంది. గతంలో జూపల్లి కృష్ణారావు అట్లాంటి వారికి అనుమతి ఇవ్వలేదు, మేము సోమ్ డిస్టిలరీస్ మీద బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది అన్నారు. నిజంగా మధ్యప్రదేశ్లో కేసు ఉంది. 575 కోట్లు ఇక్కడ ప్రభుత్వానికే బకాయి ఉంది. ఆ కంపెనీ సోమ్ డిస్టిలరీస్ బెవరేజెస్ తర్వాత చిన్నపిల్లలతో కంపెనీలో ఉద్యోగం పనిచేయించారనేటువంటిది చైల్డ్ లేబర్ మీద కేసు ఉంది. దాని మీద 1,80,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇచ్చింది సోమ్ డిస్టిలరీస్ కంపెనీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరికి అలో చేసారు. మరి చూద్దాం మీరు ఏ కంపెనీలు వస్తే తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు రేట్లు పెంచాలని చెప్పి చాలా కంపెనీల నుంచి ఒత్తిడి వస్తుంది. మిగతా పెద్ద మనుషుల నుంచి కూడా మాకు బాగా ప్రెజర్ ఉంది, కానీ మేము మద్యం రేట్లు పెంచామని అన్నారు. మరి ఇప్పుడు ఏం ప్రెజర్తోనే పెంచుతున్నారు? ఒకటి పెన్షన్ ఇచ్చిపెట్టు, పూర్తి అన్ని కంపెనీలు పిలిచి దర్వాజా తెచ్చిపోయి రాండి మొత్తం వచ్చి అమ్ముకోపోండి. మరి అదేం ప్రెజర్ వచ్చింది? మూడవది పూర్తిగా టెట్రా ప్యాక్ కూడా వచ్చేసినాయి. ఇక్కడ పోతు బండి మీద పోతుంటే నడుపుకుంటే మెల్లగా తాగొచ్చు, ఆపిక నిమిషంలో బస్ స్టాండ్లో తాగొచ్చు, రైల్వే స్టేషన్లో తాగొచ్చు, ఇక ఏది ఆటోలలో తాగొచ్చు, ట్యాక్సీలో పోయేటప్పుడు తాగొచ్చు. మంచి అంటే రచ్చనే ఉండదు. ఇక క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది 100%. ఇప్పుడు 23%, 24% పెరిగింది ఇప్పటికే. ఇక 50% అవుతుంది. బీహార్ లాగా అవుతుంది అంతా. బీహార్ మాదిరి అవుతుంది. ఎవడు నమ్మేటట్లు ఉండదు. ఇక బయటకు పోతే బయటకు పోయిందంటే మద్యం షాపులు తెరిచిండ్రా అంటే ఆ టైంలో ఎవడు పోదురా అని చెప్పేటట్టు వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది. ఇక అది 10 గంటలకు 11 గంటలకే ఉన్నట్లుంది. అది 6 గంటలకు కూడా ఓపెన్ చేసే పరిస్థితి వస్తుంది. ఇక ఇంకొకటి బెల్ట్ షాపులు నియంత్రిస్తాం, కంప్లీట్గా తీసేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఎన్నికల టైంలో. మద్యాన్ని కూడా నియంత్రిస్తామన్నారు. చూడాలి మేనిఫెస్టో చూడండి ఏమేమి ఉన్నదో. మేము మద్యం ఇది బెల్ట్ షాపులు పెంచుతా పోతారు, మొత్తం ఆదాయం దీని మీదనే గవర్నమెంట్ నడుస్తుందని అన్నారు. కానీ హైయెస్ట్ జిఎస్టీ మాకు హైయెస్ట్ అన్ని వనరులు పెరిగింది. ఇప్పుడు అన్నీ పడిపోయినాయి. ఇది తప్ప కొత్త బార్లకు కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాడు కదా. ఇంకా కొత్త బార్లు వీళ్ళు అన్నిటికీ అనుమతిగా తాగడానికి ఏదంటే అది. ఇప్పుడు మేము అన్ని రేట్లు పడిపోయినాయి కదా. జిఎస్టీ పడిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ పడిపోయింది, సాంప్రదాయ రిజిస్ట్రేషన్ పడిపోయింది. ఇది మాత్రం పెరిగిపోతుంది. మరి అంటే ఆదాయం తక్కువైంది మనుషులకు. అప్పుడేమో అన్ని ఆదాయం పెరిగినతో పాటు ఇది ఆదాయం పెరిగింది అనుకుందాం. ఇప్పుడు అన్నీ పడిపోయినాయి, ఇది ఇంకా హైయెస్ట్ పెరుగుతుంది. అంటే బాధలు అవుతున్నాడు వాడు, అలవాటు పడ్డవాడు ఏమైతే కంపల్సరీ తాగాల్సిన పరిస్థితి ఉంది. అట్లా మనిషి యొక్క వీక్నెస్ను అదునుగా చూసుకొని
ఇట్లా పెంచడము ఇటువంటి కంపెనీలు తేవడం అనేది చాలా దురదృష్టకరం. ఏం చేయబోతాను నెక్స్ట్ ఏం విజ్ఞప్తి? నేను అందరు చెప్తా, సిగ్గుపడేది ఏం లేదు. దీని మీద అందరూ మాట్లాడాలా, మీడియా కూడా మాట్లాడాలా. ప్రతి పేదోడు కష్టజీవి, కష్టం వచ్చిన తర్వాత అలసిపోవడానికి, బాధలు మర్చిపోవడానికి, లేకపోతే కష్టాన్ని అలసిపోవడానికి ఇంత అలవాటు ఉండే. గతంలో కూలి పని పోయినోడు సాయంత్రం పూట ఒక బీర్ తాగి ఒక బిర్యానీని పోయేటోడు. ఆ బిర్యానీ 50 రూపాయలు 40 రూపాయలు బిర్యానీ వచ్చేది. ఆ బిర్యానీ ఎంత తింటాడో అన్ని పైసలు పెంచి పడేసాడు. ఒక బీర్ తాగి పోయి పండుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు లిక్కర్ పెంచుతున్నారు, నకిలీ మద్యం వస్తుంది. ఎక్కడ పోతుంది రాష్ట్రం? ఆదాయాలు పెంచడము పంచుతామంటే మేము పెంచుతాము, వనరులను పెంచుతాము, పంచుతామన్నారు. ఇట్లా బ్రాండ్లు పెంచుతాము, ఇట్లా పంచుతాము అనేది విధానం అంటే ఇన్ని కొత్త బ్రాండ్లు ఒకటేసారి ఇంట్రడ్యూస్ చేస్తే నకిలీ మద్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కదా. నువ్వు 604 బ్రాండ్లు అంటే ఇప్పటికే ఉన్నాయి. స్టాండర్డ్ కంపెనీలు చూడండి, అడ్డమైన కంపెనీలు తీసుకొచ్చి పెడితే ప్రజలు ఏమైపోవాలా? పేదోడు పోతాడు, బీర్ పేరు తెలియదు. ఇంకా ఇప్పుడు షాపులలో పోయి రెన్ సబ్బు అంటే రన్ సబ్బు ఇచ్చేటోడు వాడుగా రెన్ సబ్బు కలర్ ఒకటే ఉండేది. రన్ సబ్బు అనేటోళ్ళకి రన్ సబ్బు ఉతికి బట్టలు తెల్లగైతలే అంటున్నామట. ఇప్పుడు కూడా సేమ్ బ్రాండ్ పెడతాడు. ఓ బీర్ అడిగితే అదే కంపెనీ తీసుకుపోరా అని చెప్తాడు. పేదోళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? కనుక నకిలీ మద్యం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. రేట్లు పెరిగినప్పుడు ఏమైతే మీరు అధికారంలోకి వస్తే దీనిపైన రివ్యూ చేస్తారా? ఈ బ్రాండ్లను రద్దు చేస్తారా? ఖచ్చితంగా ఇలాంటి టెట్రా ప్యాకులు కానీ ఇలాంటి చెత్త బీర్ కంపెనీ కానీ అప్పుడు కూడా వచ్చిండే. మా అప్పుడు బంబములు రాలే, డిస్కోలు పిస్కోలు రాలే బీర్లు. ఖచ్చితంగా నియంత్రించినాం, నకిలీ మద్యాన్ని అరికట్టినాం. అందుకే పెరిగింది. ఈరోజేమో బ్రాండ్లు పెంచి ప్లస్ రకరకాలుగా టెట్రా ప్యాకులు ఈజీగా ఏడంటే వాడు తాగేటట్లు ఏర్పాటు చేసి వనరులు పెంచుకోవడం అంటే చాలా తప్పు. ప్రభుత్వం పునరాలోచన చేసి దీని మీద సమీక్షించుకోవాలని చెప్పి, లేదంటే ఖచ్చితంగా మేము అందరికీ చెప్తాం, సిగ్గుపడేది ఏం లేదు. అందరు స్పందించాలి, ఖచ్చితంగా పెద్ద ఎత్తున గొడవ చేయాలని కూడా చెప్తాం. పెంచనీయం ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఇది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కొత్త టెట్రా ప్యాక్ల వల్ల ఇన్ని బ్రాండ్లు ఒకేసారి తీసుకురావడం వల్ల నకిలీ మద్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమైనటువంటి అంశం పైన ప్రభుత్వం మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకోవాలి, దీనిపైన ఆలోచించాలనేటువంటి ఒక సూచన చేస్తూ ఉన్నారు. దీంతోపాటు సమాజంలో ఉన్నటువంటి వారి మేధావులు కానీ మీడియా కానీ దీనిపైన మాట్లాడాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం టెట్రా ప్యాక్ల రూపంలో 604 బ్రాండ్లను ఇంట్రడ్యూస్ చేయనుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.